అమూల్యమైన మాటలు త్వరగా వరుసగా ధ్యానిస్తుండగా మీరు మనకు దినం ప్రభావ సేవకుని వాడుకున్నారు. నా స్తోత్ర ప్రభావం ప్రభావ వాక్యాన్ని అందించిన నీ సేవకుని అందించిన నీ సేవకుని ప్రభావ మీరు బలపరచండి. మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి ప్రభావ. మా అందరికీ అర్థమయ్యేటట్టు వినగలిగేటట్టు అయా గ్రహించి దాని ప్రకారం జీవించేట్టు మీరు సహాయం చేయమని మమ్మల్ని అందరినీ ప్రభావాన్ని భద్రపరిచి వాక్య ఆశీర్వాదంతో మమ్మల్ని తీసుకుని సహాయం చేయమని. ఎన్న వాక్యాలైనా తన బాధించుకొని పోకుండా మీరేనా సహాయం చేయమని. మరొకసారి నేను మీ వాక్యం బలాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. వాక్య సహాయం కొరకు ప్రార్థన చేసిన సేవకుడు డానియల్ గారికి ప్రభువున వందనాలు. క్రీస్తునందు ప్రియులారా, యథాప్రకారముగా శిలువలో పడికిన ధ్యానాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నేను దినమున దైవ సేవకుడి వికీ అన్నగారి ద్వారా మొదటి మాట చక్కగా ఆత్మతో నడిపింపు విన్నాము. ఈరోజు రెండో మాట మరి ధ్యానించుటకై తన దాసుడు ఆత్మతో అభిషేకించబడి ఉన్నాడు. సమయాన్ని మనం ఇద్దాం. దయచేసి ఫోన్లన్నీ మీట్లో పెట్టుకోవాలని ప్రొపేట మనం చేస్తున్నాం. నిన్న లాస్ట్ మూమెంట్లో కొంత డిస్టర్బెన్స్ కలిగింది. మరి మీరు కూడా కనపడుతుంది అలా, ఎందుకంటే ఈ ప్రాముఖ్యమైన విషయాలు ఇవి కొంతమందికి పంపిస్తున్నప్పుడు సంతోషిస్తున్నారు. దయచేసి ఫోన్లను మీట్లో పెట్టుకోండి. సమయాన్ని రైతులకి ఇద్దాం. అబ్రావనా అన్నా వందనాలన్నా. అన్నా వందనాలన్నా, ప్రారంభించాలా అన్నా? మంచిదన్నా, మంచిది. మరి ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో ఈ అనుదిన సెల్ కాన్ఫరెన్స్ను నిర్విరామముగా నడిపిస్తున్న మరి గొప్ప దైవజనులు రెవరెండ్ డాక్టర్ గిద్యోనయ్య గారికి, మార్కయ్య గారికి, నా తోటి దైవజనులకు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మరి ప్రతి ఒక్కరికి, కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ఈ ఉదయకాలమున క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు మరి నేను తెలియజేయుచున్నాను. మరి మీ అందరికీ తెలిసిన మాటే, ఎప్పుడు కూడా మనం సంఘాల్లో చెప్పుకునే మాటే. ఎందుకంటే మరి దైవజనులు ప్రతి సంవత్సరము మరి ఆనవాయితీగా ఈ 7 మాటలు అనేది మరి ఇవ్వటం అనేది మనం చూస్తూనే ఉన్నాము. మరి ఈరోజు నాకు ఇచ్చిన మాట యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన రెండవ మాట. ఈరోజు మనం అందరం కూడా కొద్ది నిమిషాలు మనం అందరం కూడా ధ్యానించుకుందాము. మరి దానికి మనందరికీ తెలుసు కదండి, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్న ఆ మాటను ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాం. మరలా చెబుతున్నాను, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్న ఈ రెండవ మాటను మనమందరం కూడా మరి ధ్యానం చేయబోతున్నాము. అంటే యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటలే అంత ప్రాముఖ్యము అని అనుకుంటే అదే అంటే అది కాదు. కానీ బైబిల్లో క్రీస్తు పలికిన ప్రతి మాట, బైబిల్లో క్రీస్తు పలికిన ప్రతి మాట కూడా ఈరోజు మనకొక ప్రసంగం లాంటిది. ఒక మాట మనము ఈరోజు ప్రసంగం తయారు చేసుకుంటున్నాము అంటే మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు వారి స్టాండర్డ్ ఏంటో. ప్రపంచాన్నంతా కూడా ఒక దగ్గర కూర్చోబెడితే ఆయన ప్రసంగం చేసేంత గొప్పవాడు యేసుక్రీస్తు వారు. అలాంటి మరి మహనీయుడైన యేసుక్రీస్తు వారు మరి సిలువలో పలికిన ఈ రెండవ మాటను మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. దానికి మరి మూలవాక్యము ఎక్కడుందో మనం అందరం కూడా చూడగలిగితేనండి, అందరం కూడా దయచేసి లూకాసు వార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము దానికి మూలవాక్యం 43వ వచనంలో మనం చదువుకుందాము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. యేసుక్రీస్తు వారు సిలువలో ఒక దొంగతో చెబుతున్నాడు, నీవు నాతో కూడా పరదైసులో ఉందువని.
నిశ్చయముగా అంటే ఖచ్చితముగా, కన్ఫర్మ్గా నీతో చెప్పుచున్నాను అనేను. ఇక్కడ మరి అసలు సందర్భం ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, అసలు కాంటెక్స్ట్ ఏంటి అన్నప్పుడు అండి, మరి కాంటెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు 39వ వచనము నుండి మన కాంటెక్స్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. 39వ వచనం నుంచి కూడా ఒకసారి మనం అందరం కూడా చదవగలిగితే, వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గర్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానా నేను. అంటే ఇక్కడ ఇది ఈ సందర్భం అండి, కాంటెక్స్ట్ అండి. ఇది ఈ 39వ వచనం నుండి 43వ వచనం వరకు గల ఈ వాక్య భాగాలు ఇదేంటంటే ఇది ఒక సందర్భం. ఇది ఇప్పుడు మనము ఒక్కొక్క వచనాన్ని మరి విడగొట్టుకుంటూ మనం ముందుకు వెళదాము. దయచేసి మరి 39వ వచనాన్ని దయచేసి మనం అందరం కూడా చదువుకుందాం మరొకసారి. లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనంలో, వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ ఒక బందిపోటు దొంగ యేసుక్రీస్తు వారిని దూషించాడు. ఒక బందిపోటు దొంగ యేసుక్రీస్తు వారిని దూషించాడు, ఒక్కడే దూషించాడని ఇక్కడ ఉంది. అయితే మిగిలిన సువార్తల్లో మనం చూడగలిగితేనండి, మరి మత్తయి సువార్త కానివ్వండి, మార్క్స్ వార్త కానివ్వండి, ఆయనను ఇద్దరు దూషించారు అని మనం చదువుకుంటాము. ఒక్కరే కాదండి, ఇద్దరు దూషించారని మనం చదువుకుంటాము. ఇక యోహాను గారైతే ఏం టచ్ చేశాడు అన్నప్పుడు, ఆ ఇద్దరి దొంగల మధ్యన యేసుక్రీస్తు వారిని సిలువకు వేశారు అన్న సందర్భాన్ని రాశాడు ఆయన. అంటే దూషించారు లేదు అనేది రాయలేదు, కానీ ఆయన ఇద్దరి దొంగల మధ్యలో యేసుక్రీస్తు వారిని సిలువకు వేశారు అని మాత్రమే మరి యోహాను గారు రాశారు. కానీ మార్కు గారు కానీ అలాగే మత్తయి గారు కానీ ఆ వేలాడదీయబడిన నేరస్తులలో ఇద్దరు ఆయనను దూషించిరి అని మనం చదువుకుంటాము. ఇక్కడ లూకా గారు మాత్రము ఒకడు ఆయనను దూషించాడు అని లూకా గారు ఇక్కడ వ్రాస్తున్నారు. అయితే మనం చూడగలిగితేనండి, ఒక దొంగే దూషించాడా, ఇంకా ఎవరైనా దూషించారా అని మనం చూడగలిగితేనండి, ఇంకా ఎవరైనా మరి దూషించారని మనం చూడగలిగితే దయచేసి మరి మత్తయి సువార్త అందరూ కూడా మత్తయి సువార్త 27వ అధ్యాయము 40వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము దయచేసి 40వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయనను దూషించిరి. శిలువ మీద ఉన్న దొంగే కాదండి, తర్వాత శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు, చివరికి శిలువ మీద వేలాడుతున్న దొంగలు కూడా యేసుక్రీస్తు వారిని దూషించారు. నీవు దేవుని కుమారుడవైతే అంటే వీళ్ళ లోపలికి ఎవరు దూరాడు అన్నప్పుడు సాతాను దూరాడు, శోధకుడు దూరాడు వీళ్ళ లోపలికి. శోధకుడు దూరాడండి వీళ్ళ లోపలికి. అందుకే రెచ్చగొడుతున్నారు. శోధకుడు అంటే ఇంగ్లీష్లో ఏమన్నాడు అంటే టెంప్టర్. వాడు టెంప్ట్ చేస్తాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారిని రెచ్చగొడుతున్నారు. నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి కిందికి దిగమని ఆయన చెప్పుచు ఆయనను దూషించిరి. అక్కడ కూడా మరి మత్తయి సువార్తలో మనం చదువుకుంటాము, నీవు దేవుని కుమారుడవైతే ఈ శిఖరం మీద నుంచి కిందికి దూకు,
నువ్వు దేవుని కుమారుడవైతే, నువ్వు దేవుని కుమారుడవైతే అంటే శోధకుడు శోధిస్తాడు, శోధకుడు టెంప్ట్ చేస్తాడండి. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నప్పుడు రెచ్చగొడుతున్నారు, యేసుక్రీస్తు వారిని రెచ్చగొడుతున్నారు, ఆయనను దూషించారు. ఇప్పుడు ఎవరెవరు దూషించారు? శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు, అలాగే ఈ వేలాడదీయబడిన నేరస్తుల్లో కూడా ఈ దొంగలు కూడా, వీళ్ళు కూడా యేసుక్రీస్తు వారిని దూషించారు. మరి ఇలా యేసును వీరు దూషిస్తున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? శిలవ మీద దూషిస్తున్నారు కదండి యేసుక్రీస్తు వారిని శిలవ మీద దూషిస్తున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అన్నప్పుడు దయచేసి అందరం కూడా మొదటి పేతురు పత్రిక దయచేసి 2వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 23వ వచనాన్ని చదువుకుందాము. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అంటే యేసుక్రీస్తు వారు ఆయన దూషింపబడి అంటే యేసుక్రీస్తు వారిని దూషిస్తుంటే ఆయన తిరిగి దూషించలేదటండి. ఈరోజు ఎలా ఉంటారంటే, ఒక మాట అన్నారనుకోండి, ఒకే ఒక మాట అన్నారు, 10 మాటలు అంటారు. ఒక మాట అంటే 10 మాటలు అంటారండి. మరి యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఎవరైనా మనలను దూషిస్తే, ఎవరైనా మనల్ని దూషించినా, మనల్ని ఇదిగోనండి నిందించినా, మనల్ని అవమానించినా, ఎవరైనా మనల్ని ఏదైనా చేసినా మనము ఇదిగోనండి దేవునికి అప్పగించుకోవాలి. మరి ఆ బ్రదర్ ప్రవీణ్ పగడాల గారి మిసెస్ మరి ఏం మాట్లాడిందో మనందరికీ తెలుసు కదండి. ఒకవేళ నా భర్తది గనక ఒకవేళ అది మర్డర్ అయితే ఆ దోషులను నేను క్షమిస్తున్నాను. దేవునికి అప్పచెప్పిందండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, సిలువలో ఒకవైపు శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు, దొంగలు వీళ్ళందరూ దూషిస్తుంటే ఆయన బదులు దూషించలేదండి. ఇది ఒక క్రైస్తవుడిగా మనం నేర్చుకోవాలి. మనల్ని దూషిస్తారు, ఎందుకంటే క్రైస్తవుడిగా బ్రతుకుతున్న మనలను దూషిస్తారు, నిందిస్తారు, అవమానిస్తారు, లేనిపోని మన మీద కల్పించి చెబుతారు. మనము దేవునికి అప్పగించుకోవాలి. ఇలా మరి మొదటి దొంగ దూషించినప్పుడు అప్పుడు ఏం జరిగింది అని మనం చూడగలిగితేనండి, అయితే అప్పుడు ఈ మొదటి దొంగ యేసుక్రీస్తు వారిని దూషించినప్పుడు అప్పుడు రెండవ దొంగ మాట్లాడుతున్నాడు. మరలా మనం అందరం కూడా దయచేసి లూకాసు వార్త 23వ అధ్యాయము, దయచేసి లూకాసు వార్త 23వ అధ్యాయము 40వ వచనాన్ని 41వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 40-41 మనం చదువుకుందాము. అయితే రెండవ వాడు వానిని గర్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? 41వ వచనము, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చెయ్యలేదని చెప్పి రెండవ దొంగ మాట్లాడుతున్నాడు. చూడండి, ఇది మనకు న్యాయమే, మనము ఎన్నైతే తప్పులు చేశామో దానికి ఫలము మనము ఇదిగో ఈ ప్రతిఫలం మనం పొందుకున్నాము. కానీ ఆయన ఏ తప్పిదము చేయలేదు. అంటే ఇక్కడ రెండవ దొంగ దేవునికి భయపడుతున్నాడు.
మనకైతే ఇది న్యాయమే అంటున్నాడు. మనకైతే ఇది న్యాయమే అంటున్నాడు. ఎందుకంటే ఎన్ని కుటుంబాలను దోచుకొని ఉంటారు, ఎన్ని కుటుంబాలను దోచుకొని ఉంటారండి. అందుకే వారికి శిక్ష పడింది, వారు ప్రతిఫలమును అనుభవిస్తున్నారు. అయితే మనం చూడగలిగితేనండి, యేసుక్రీస్తు వారు ఏ తప్పిదము చేయలేదని చెబుతున్నాడు ఆ దొంగ. ఆయన ఏ తప్పిదము చేయలేదు. అయితే నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు వారు ఏ తప్పిదము చేయలేదని ఇతనికి ఎలా తెలుసు? ఈ దొంగకి ఎలా తెలుసండి? యేసుక్రీస్తు వారు ఆయన ఏ తప్పిదము చేయలేదు, ఏ తప్పిదము చేయలేదని ఈ దొంగకు ఎలా తెలుసు? ఈ దొంగకు ఎలా తెలుసు? ఎలా తెలుసు అని ఆయన అంటున్నాడు. నువ్వు దేవునికి భయపడవా? ఇది మనకు న్యాయమే. ఆయన ఏ తప్పిదము చేయలేదు కదా, ఆయన ఏ తప్పిదము చేయలేదు కదా, ఆయన ఏ తప్పిదము చెయ్యలేదని ఈ దొంగకు ఎలా తెలుసు? ఈ దొంగకు ఎలా తెలుసు అన్నప్పుడు అండి, ఎలా తెలుసు అన్నప్పుడు మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారిని మనం చూడగలిగితేనండి, యేసుక్రీస్తును పిలాతు ముందే మరి ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు, యేసుక్రీస్తు వారిని పిలాతు ఎంక్వైరీ చేస్తాడు కదండి. ఈ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఏం జరిగిందో మనం చూడగలిగితే దయచేసి మరలా అందరం కూడా యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము దయచేసి 38వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 18వ అధ్యాయం 38వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమునో నాకు కనబడలేదు, అతని యందు ఏ దోషమునో నాకు కనబడలేదు. ఒక రోమా గవర్నర్ పిలాతు ఇస్తున్న స్టేట్మెంట్, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. ఇక్కడ ఒకసారి చెప్పాడు కదండి. మరలా దయచేసి అందరం కూడా అదే యోహాను సువార్త 19వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 6వ వచనంలో కూడా, ప్రధాన యాజకులను బండ్రౌతులను ఆయనను చూచి సిలువ వేయుము అని కేకలు వేయగా, పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువకు వేయుడని వారితో చెప్పాను. ఇక్కడ మీరు చూడగలిగితేనండి, పిలాతు అంటే ఒక మామూలు వ్యక్తి కాదు కదండి. ఆయన రోమా నియమించిన ఒక గవర్నర్ అండి. ఆయన మరి ఆయనే ఏమంటున్నాడు అంటే, యేసు యందు ఏ దోషము నాకు కనబడలేదని 2 సార్లు చెప్పాడండి. ఆయన 2 సార్లు చెప్పాడు. ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదని యేసుక్రీస్తు వారు 2 సార్లు చెప్పాడు. మరి ఇదంతా కూడా అక్కడే ఉన్న దొంగలు మొత్తం మీద గమనిస్తూ ఉంటారు. ఇదంతా అక్కడే ఉన్న దొంగలు గమనిస్తూ ఉంటారు వాళ్ళ ముందే. ఎందుకంటే అక్కడే జరుగుతూ ఉంటాయి కదండి ఎంక్వైరీలు అన్నీ కూడా. ఎలా జరుగుతాయి మీ అందరి తెలుసు, కోర్టులో మరి ఎలా జరుగుతుందో మీకు తెలుసు కదండి. అంతా అక్కడే ఉంటారు. అలాగే ఆ దొంగల ముందే ఇదంతా కూడా జరుగుతుంది. అందుకే ఆ 2వ దొంగ మనం చూడగలిగితేనండి, అందుకే ఆ 2వ దొంగ ఇది మనకు న్యాయమే గాని ఆయన ఏ దోషము లేదు, ఏ తప్పిదము చేయలేదు అని చెప్పాడు. ఎందుకంటే ఆ ఎంక్వైరీ అంతా కూడా వీరి కండ్ల ఎదుటే జరిగి ఉండాలి. ఆయనలో ఏ తప్పిదం కనపడలేదండి. అటు పిలాతు కనపడలేదు. అందుకే ఈ దొంగ అంటున్నాడు, ఆయనలో ఏ తప్పిదము లేదు. అందుకే మొదటి పేతురు పత్రిక దయచేసి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము దయచేసి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరము చదువుదాము. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి ఘనము?
మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇక్కడ ఏమంటున్నాడండి? తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి ఘనము. ఇప్పుడు వీళ్ళు బందిపోటు దొంగలండి. వీళ్ళు దొంగలు, తప్పిదము చేశారు, శిక్షను అనుభవిస్తున్నారు. అందుకే దొంగ అంటున్నాడు ఇది మనకు న్యాయమే అని ఒక దొంగ అంటున్నాడు. అలాగే ఇక్కడ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. బందిపోటు దొంగలు దోచుకున్నారు, అందుకే వారికి శిక్ష పడింది. యేసుక్రీస్తు వారు ఏ నేరము చేయలేదు. ఆయనలో ఏ తప్పిదము లేదు, ఆయనలో ఏ దోషము లేదు. అయినా శిక్ష అనుభవిస్తున్నాడు అంటే అది దేవునికి హితమండి. అది దేవునికి హితము. కాబట్టి రెండవ దొంగ అంటున్నాడు ఇది మనకు న్యాయమే గాని ఆయనలో మాత్రము ఏ తప్పిదము లేదు. మరొక విషయం ఏంటంటే రెండవ దొంగ దేవునికి భయపడుతున్నాడు. అప్పుడు మనం చూడగలిగితేనండి, అప్పుడు ఈ రెండవ దొంగ ఏమని యేసుక్రీస్తు వారిని అడుగుచున్నాడో ఒక్కసారి మరలా మనం అందరం కూడా దయచేసి లూకాసు వార్త, దయచేసి మనం అందరం కూడా లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. యేసుక్రీస్తు వారిని చూచి రెండవ దొంగ అంటున్న మాట, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని మరి చెబుతున్నాడు. ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ మరొక ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు వారు తన రాజ్యములోనికి వస్తాడు అని ఈ దొంగకు ఎలా తెలుసు? యేసుక్రీస్తు వారు తన రాజ్యములోనికి వస్తాడని ఈ దొంగకు ఎలా తెలుసు? ఇంత ముందుకు మనం చెప్పుకున్నట్లుగా యేసుక్రీస్తు వారిని పిలాతు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఆయనను మరి అడుగుతున్నప్పుడు అండి ఏమని అడిగాడో, మరి పిలాతు ఏమని అడిగాడో మనం చూడగలిగితే దయచేసి అందరం కూడా మరలా యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనము నుండి మనమందరం కూడా చదువుకుందాము. 18వ అధ్యాయము దయచేసి 33వ వచనము నుండి మనం చదువుకుందాము. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా 34వ వచనము, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా అని అడిగాను. 35, అందుకు పిలాతు, నేను యూదుడనా? ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి గదా, నీవు ఏమి చేసితివని అడగగా 36వ వచనంలో యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనేను. ఇక్కడ మనం చూడగలిగితేనండి, పిలాతుకు యేసుక్రీస్తు వారి మధ్య మరి ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు అక్కడే మరి దొంగలు కూడా అక్కడే ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈయన మనం చూడగలిగితేనండి, ఈయన మరల తన రాజ్యములోనికి వస్తాడు అని ఈ దొంగకు అర్థమైపోయిందండి. ఎందుకంటే అక్కడ అంటున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు.
లోక సంబంధమైన రాజ్యాల్లో ఒక రాజ్యం ఉంటుంది, ఒక సింహాసనం ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఆయన కింద సైనికులు ఉంటారు, గుర్రాలు ఉంటాయి, రాణులు ఉంటారు. ఇవంతా లోక సంబంధమైన రాజ్యంలో ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు మనం ఆలోచన చేయగలిగితే, నా రాజ్యము లోక సంబంధమైనది కాదు, లోక సంబంధమైనది కాదు. ఆయనకు కిరీటము లేకపోయినా మకుటము లేని మహారాజు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే, ఈ దొంగ అంటున్నాడు, మొత్తం మీద దొంగకి ఏమర్థమైపోయిందంటే ఓహో, ఈయన రాజ్యంలోనికి మరలా వస్తాడు. అందుకే ఆ రెండవ దొంగ ఏమంటున్నాడంటే, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనేను. కాబట్టి అయ్యా నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని పలుకుచున్నాడు. అప్పుడండి యేసుక్రీస్తు వారు అన్న మాట మనం చూడగలిగితే, సిలువలో యేసుక్రీస్తు వారు అన్న మాట మనం చూడగలిగితే, దయచేసి లూకాసు వార్త దయచేసి 23వ అధ్యాయము 43వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయము దయచేసి 23వ అధ్యాయము 43వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అందుకు ఆయన ఎవరైతే ఈ దేవునికి భయపడవా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎవరైతే ఆయనతో అన్నారో, అందుకు ఆయన వానితో ఆ దొంగతో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. నేడు నీవు నాతో కూడా అంటే నేను అక్కడికే వెళుతున్నాను, నీవు కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను. చాలా మందికి ఏముంటదంటేనండి, ఇక చనిపోగానే ఏమనుకుంటారంటే ఇక పరలోకం వెళ్ళిపోయాడండి అనుకుంటారు చాలా మంది. చనిపోయిన వెంటనే ఇక పరలోకం వెళ్ళిపోయాడండి అంటారు చాలా మంది. కానీ మీరు ఆలోచన చేయగలిగితేనండి, ముందు ఒక వెయిటింగ్ హాల్ ఉంది. అసలు పరలోకానికి వెళ్ళిన వారిలో ఒక్కసారి మీరు చూడగలిగితేనండి, పరలోకానికి ఎవరు వెళ్ళారు అంటే, యేసుక్రీస్తు వారు కూడా మరణించిన వెంటనే ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన పరదైసుకు వెళ్ళాడు. వెంటనే పరలోకానికి వెళ్ళలేదు ఆయన. వెంటనే పరలోకానికి వెళ్ళలేదండి, ఆయన పరదైసుకు వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత, ఆ తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళటం, ఆ తర్వాత రావటం, ఈ భూమి మీద 40 రోజులు ఉండటం, ఆ తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పటి వరకు మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగోనండి పరలోకానికి వెళ్ళిన వారిలో ఎవరు వెళ్ళారు అసలు పరలోకానికి అని మనము ఆలోచన చేయగలిగితేనండి, చాలా మంది అండి, అంటే హేబేలు దగ్గర నుండి, మొట్టమొదటి మరణం హేబేలే కదండి, హేబేలు దగ్గర నుండి నేటి వరకు మరణిస్తున్న నీతిమంతులు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి అంటే పరదైసుకు వెళ్ళాలి. మరి దావీదు గారు తెలుసు కదండి, మనందరికీ దావీదు గారు తెలుసు కదా. మరి దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడని మనం చదువుకుంటాం. మరి అలాంటి దావీదు గారు ఆయన పరలోకానికి వెళ్ళాడా అంటే, మీరు అందరూ కూడా దయచేసి అపోస్తుల కార్యములో దయచేసి 2వ అధ్యాయము దయచేసి 34వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 2వ అధ్యాయము 34వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 34వ వచనంలో, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. మరి ఎక్కడున్నాడు? అబ్రహాము గారు కానివ్వండి, మరి నోవాహు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడానండి, హానోక్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడానండి నీతిమంతులు అందరూ కూడా నెమ్మది పొందే స్థలములో ఉన్నారు. అదే పరదైసులో ఉన్నారు. ఈ ప్రపంచంలో నుండి పరలోకానికి వెళ్ళిన వ్యక్తి ఒకే ఒక్కరండి. ఆయన ఎవరో కాదు. దయచేసి అందరం కూడా యోహాను సువార్త దయచేసి
3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము దయచేసి 13వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనములో, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవ్వడునూ లేడు. ఎవ్వరు లేరండి, ఎవ్వరు లేరు. ఒక యేసుక్రీస్తు వారే పరలోకానికి ఆయన మేఘముల మీద ఎక్కి వెళ్ళిపోయాడు. ఆయన మేఘముల మీద ఎక్కి వెళ్ళిపోయాడు పరలోకానికి. కాబట్టి ఇక్కడ అందుకే దొంగతో అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, అందుకు ఆయన ఏమంటున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను. ఇక్కడ మరొక విషయం ఏంటంటే పరదైసు అనగానే మళ్ళీ 2 పరదైసులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక పరదైసు కనపడుతుంది కదండి. ప్రకటన గ్రంథంలో కూడా ఒక పరదైసు కనపడుతుంది. దేవుని పరదైసు అన్నాడు. ఈ దేవుని పరదైసు అంటే సంఘము. దేవుని పరదైసు అంటే సంఘము. మరి ప్రకటన గ్రంథంలో కూడా దేవుని పరదైసు అని కనబడుతుంది. ఇదేమో పాతాళ గుండములో ఉన్న పరదైసు. ఇది ఒక లోకము. పాతాళ గుండములో ఉన్న ఇది ఒక పరదైసు. ఇది రైట్. ఇప్పుడు మనం చూడగలిగితేనండి, మరి పరదైసుకు వెళ్ళాలి అంటే, మరి ప్రశ్న ఏంటంటే, పరదైసుకు వెళ్ళాలి అంటే దొంగ పాపాలు క్షమించబడాలి కదా. మరి పాపాలు చేసిన వారు మరి పరదైసుకు వెళ్ళరు కదండి. పాపాలలో నుంచి విముక్తి పొందిన వారే, ప్రక్షాళన చేయబడిన వారే మరి పరదైసుకు వెళతారు కదా. మరి దొంగ పాపాలతో ఎలా పరదైసుకు వెళ్ళాడు అని మనం ఆలోచన చేయగలిగితే చాలా మంది ఇదే కోడ్ చేస్తూ ఉంటారు కదండి. నాయన మారండి అంటే ఇప్పుడు మారటం ఎందుకండి? ఆ లాస్ట్ మూమెంట్లో ఇదిగోనండి, ఆ చనిపోయే మూమెంట్లో అప్పుడు సిలువలో ఉన్న దొంగలాగా యేసు నన్ను రక్షించుము అని మనం ప్రార్థన చేయగలిగితే అప్పుడు మనము రక్షించబడతాం కదా. ఆయనకో న్యాయం మనకో న్యాయం అంటారు. కానీ మీరు ఆలోచన చేయగలిగితేనండి, ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఆయన యేసుక్రీస్తు వారితో సిలువ వేయబడ్డాడు. మరొక విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు అతని పాపములను క్షమించి, ఆ సిలువ దగ్గరే అతని పాపములను క్షమించి యేసుక్రీస్తు వారు ఆ దొంగను పరదైసుకు తీసుకొని వెళ్ళాడు. అతని పాపములను క్షమించి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రము క్రింద ఉన్నారు, మర్చిపోవద్దు. వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు. మనకు బాప్తిస్మం తీసుకోవాలని ఆజ్ఞ ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఇదిగో ఒక సంఘం అనేది ఏర్పడిన తర్వాత, ఇదిగో ప్రతి వాడు రక్షణ పొందాలి అన్న ఇదిగో ఆజ్ఞ వచ్చిందండి. అపోస్తుల కార్యంలో ఉంటుంది కదండి, ప్రతి వాడు తర్వాత బాప్తిస్మము ఖచ్చితంగా పొందుకోవాలి. కానీ సిలువలో ఉన్న దొంగ కానివ్వండి, యేసుక్రీస్తు వారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రము క్రింద ఉన్నారు. ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారికి పాపములు క్షమించే అధికారం ఉన్నదా? మీరు అంటున్నారు సిలువలో ఆయన పాపాలు క్షమించి ఆయనను పరదైసుకు తీసుకుని వెళ్ళాడు అంటున్నారు. మరి యేసుక్రీస్తు వారికి పాపములు క్షమించే అధికారం ఉన్నదా అంటే, దయచేసి అందరం కూడా మార్క్స్ వార్త దయచేసి 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. దయచేసి మార్క్స్ వార్త 2వ అధ్యాయము దయచేసి 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, అక్కడ పక్షవాయువు గల వాడిని బాగు చేస్తాడు కదండి. అక్కడ చెబుతున్నాడు, ఏమంటున్నాడు అంటే, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. పాపములు క్షమించుటకు అంటే యేసుక్రీస్తు వారికి పాపములు క్షమించే అధికారం ఉన్నది గనుకనే దొంగ పాపాలు క్షమించి ఆయనను పరదైసుకు తీసుకొని వెళ్ళాడు.
అందుకే అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని దొంగతో చెప్పాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని దొంగ చెప్పాడు. ఎంత తొందరగా వెళ్ళిపోతామంటేనండి పరదైసుకు, ఎంత తొందరగా వెళ్ళిపోతామంటే, ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఆ రిఫరెన్స్ కూడా ఒకసారి చూడాలనుకుంటే దయచేసి యోబు గ్రంథము, అందరం కూడా దయచేసి ఈ ఈ లోకం ఎంత దూరం ఉందో మీరు చూడగలిగితే యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. శ్రేయస్సు కలిగి అంటే మ్యారేజ్ డేలు, ఆ డేలు, ఈ డేలు, ఈ సంతోషాలు, ఎంజాయ్మెంట్లు, ఇవన్నీ కూడా శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఒక్క క్షణములోనే ఆత్మ అంత ఫాస్ట్గా పాతాళానికి వెళ్ళిపోతుందండి, పాతాళ లోకానికి వెళ్ళిపోతుంది. నీతిమంతులైతే ఇదిగోనండి నెమ్మది పొందే స్థలము పరదైసుకు వెళ్ళిపోతారు. అనీతిమంతులైతే పాతాళ గుండానికి వెళ్ళిపోతారు. అందుకేనండి ఎంతసేపట్లో వెళ్ళారు అంటే ఒక్క క్షణములోనే. ఇప్పుడు మా వరంగల్ ప్రాంతం నుండి హైదరాబాద్కి వెళ్ళాలంటే 2 గంటలండి. ఇప్పుడు ఇక్కడ నుండి మనము ఒంగోలుకు రావాలంటే కొన్ని గంటలు పడుతుంది. అంటే మరి ఇక్కడ నుంచి మరణించిన తర్వాత 3వ లోకానికి, ఆ పాతాళ లోకానికి వెళ్ళాలి అంటే ఒక్క క్షణము అంటే ఎంత దగ్గరగా ఉందో మీరు ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని దొంగతో చెప్పాడు. కాబట్టి పరదైసు వేరు, పరలోకము వేరు. పరదైసు వేరు, పరలోకం వేరు. పరలోకానికి వెళ్ళడానికి ఒక వెయిటింగ్ హాల్ లాంటిది. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ట్రైన్ రావడానికి కొంచెం సేపు కూర్చోవాలంటే వెయిటింగ్ హాల్లో వెళ్ళి కూర్చుంటాం కదండి. ఆ తర్వాత ట్రైన్ రాగానే ఎక్కెళ్ళిపోతాం కదా. అలాగే పరలోకము మనం చూడగలిగితేనండి, యేసుక్రీస్తు వారు మరలా 2వ రాకడలో వచ్చినప్పుడు మనల్ని కూడా ఆయన తీసుకొని వెళతాడు. అందుకేనండి పరదైసు వేరు, పరలోకము వేరు. పరలోకానికి వెళ్ళేవారే పరదైసుకు వెళతారు, పరలోకానికి వెళ్ళేవారే పరదైసుకు వెళతారు. ఇక మనం చూడగలిగితేనండి, ఇక్కడ ఈ పరదైసు పరలోకానికి వెళ్ళడానికి ఒక వెయిటింగ్ హాల్ లాంటిది. ఇప్పటికీ హేబేలు దగ్గర నుండి నీతిమంతులు ఎవ్వరు చనిపోయినా పరదైసు అనే వెయిటింగ్ హాల్కు వెళ్ళాల్సిందే. అక్కడికి వెళ్ళాల్సిందేనండి ఖచ్చితంగా. మరి మనం చూడగలిగితే ఇదంతా విన్న తర్వాత మనం ఏమి నేర్చుకోవాలి? ఇప్పుడు ఇంత విన్నాం కదండి మనం అందరం కూడా. ఇన్ని విన్న తర్వాత మనం ఏమి నేర్చుకోవాలి అన్నప్పుడు మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఆ చనిపోయే ఆ కొన్ని క్షణాలలో కూడా ఒక ఆత్మను రక్షించాలి, నేను రక్షించాలి అని ఒక ఆత్మను ఆ చనిపోయే కొన్ని క్షణాల్లో కూడా ఆయనను రక్షించాడు. అంటే మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మనకు కూడా ఒక బాధ్యత ఇస్తున్నాడు. ఏం బాధ్యత ఇచ్చాడో ఒక్కసారి మనం చూడగలిగితేనండి, అందరం కూడా దయచేసి సామెతల గ్రంథము, ఒకసారి అందరం కూడా సామెతల గ్రంథము 24వ అధ్యాయము, సామెతల గ్రంథము దయచేసి 24వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 11వ వచనము, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అంటున్నాడు. ఈరోజు మనం చూడగలిగితేనండి, ఇదిగో పాతాళ గుండానికి వెళ్ళడానికి జోగుచున్నారు. ఈరోజు నాశనానికి వెళ్ళడానికి జోగుచున్నారండి అందరూ కూడా. వారిని నీవు రక్షింపవా? నీ బాధ్యత కాదా అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. తర్వాత యూదా పత్రిక కూడా మనం చదవగలిగితే ఒకే ఒక అధ్యాయం ఉంటుందండి. యూదా పత్రిక దయచేసి
యేసుక్రీస్తు వారి సహోదరుడు మరి రాసిన యూదా పత్రిక, దయచేసి ఒకే అధ్యాయం ఉంటుందండి. దయచేసి 22వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 22వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. సందేహపడు వారి మీద కనికరము చూపిడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. కొందరిని అందరిని కాదండి. ఎందుకు కొందరిని అంటున్నాడు అంటే అగ్ని ప్రమాదం జరుగుతుంది అనుకోండి, అన్ని వస్తువులు బయటికి తెచ్చుకోలేమండి. ఏవో దొరికిన చెయ్యికి అందినే కొన్ని తెచ్చుకుంటాం మనం. అలాగే అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని అయినా రక్షించండి. కాబట్టి ఈ రెండవ మాట ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏంటన్నప్పుడు కనీసము ఇదిగో మనము మరణించే లోపైనా ఇదిగోనండి కొందరినైనా పరదేశుకు తీసుకొని వెళ్ళాలని ఈ రెండవ మాట మనకు ఇదిగోనండి ఒక బాధ్యతను మనకు గుర్తు చేస్తుంది. యేసుక్రీస్తు వారు చూడండి సిలువలో కదండి, ఇక కొన్ని క్షణాలలో వాళ్ళు మరణిస్తారు కదండి. ఆ మరణించే లోపు కూడా ఆయన ఒక దొంగను మార్చి ఆయన యొక్క ఇదిగోనండి పాపములు క్షమించి ఆయనను ఇదిగో పరదేశుకు తీసుకొని వెళ్ళాడు అంటే ఆ టైములో కూడా రక్షించాలా? మీరు ఆలోచించండి. ఒకవైపు ఇది ఒంటి నిండా గాయాలు, ఒకవైపు ఎండ, ఒకవైపు మీరు చూడగలిగితే నొప్పి, ఈ మొండ్ల కిరీటము, ఒకవైపు బల్లెపు పోట్లు, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఆ టైములో ఎప్పుడో 9 గంటలకు సిలువకు వేస్తే 3 గంటల వరకు సిలువ మీదనే ఉన్నారు కదండి. 3 గంటల వరకు సిలువ మీదనే ఉన్నారు కదండి. ఆ టైములో కూడా రక్షించాలంటే ఈ చనిపోయే టైంలో కూడానండి ఒకరిని రక్షించాలి అన్న మనసు కలిగి ఉన్నాడంటే మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా ఇదిగోనండి మరణించే లోపు కనీసం కొందరినైనా ఆ పరదేశుకు తీసుకొని వెళ్ళాలి అని ఈ రెండవ మాట మనకు మరి జ్ఞాపకం చేస్తుంది. మనకు మన బాధ్యతను గుర్తు చేస్తుంది. కాబట్టి అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. కాబట్టి ఈ అంశము మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనము కూడా కొందరినైనా రక్షించి అగ్నిలో నుండి లాగి కొందరినైనా మనం రక్షించే ఆ బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఇదిగో మన ఆఖరి క్షణం వరకు, మన చివరి ఊపిరి వరకు కూడా ఆ బాధ్యతను మనం జ్ఞాపకం చేసుకుంటూ కొందరినైనా క్రీస్తు కొరకు సంపాదించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అంతే.